హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ఈరోజు మనం మాట్లాడుకునే చర్చ బ్రాండ్ తెలంగాణ కళ నెరవేరేనా. నిజానికి గత కొన్ని రోజులుగా మన సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో పారిశ్రామిక రంగానికి పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయి. నిజంగా పారిశ్రామిక రంగ అభివృద్ధికి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా అభివృద్ధి ఐటీ రంగానికి కావలసిన పెట్టుబడులు ఏంటి అనే విషయాల మీద తెలంగాణ దాదాపు 40,233 కోట్ల రూపాయలను తెలంగాణ ఐటీ పెట్టుబడులకు తీసుకురాగలిగారు. ఇది చాలా సంతోషమైన విషయం. నిజానికి మన తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక దిగ్గజాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. మరి నిజానికి ఇలాంటి తరుణంలో ఆ పారిశ్రామిక రంగానికి ఎలాంటి అవకాశాలు ఆయా రంగాల్లో కల్పించాలి, ఐటీ రంగం అసలు ఏం కోరుకుంటుంది, కొత్త పారిశ్రామిక విధి విధానాలు ఎలా ఉండాలి, అసలు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో మనం ప్రతి వీడియోలో ఆ ఒక్కొక్క రంగాన్ని తీసుకొని బడ్జెట్ను ఈ రంగానికి ఇంత ప్రవేశపెట్టాలని సజెస్ట్ చేస్తున్నాం. అలాగే ఐటీ రంగంలో కూడా, పారిశ్రామిక రంగంలో కూడా ఎంత బడ్జెట్ను కేటాయించాలి, పారిశ్రామిక వికేంద్రీకరణ ఎలా జరపాలి, అలాగే దీర్ఘకాలిక స్వల్పకాలిక ప్రయోజనాలు ఎలా ఉంటాయనే విషయాల మీద ఇప్పుడు మనం 10 నిమిషాలు చర్చను కొనసాగిద్దాం. అయితే దావోస్లో జరిగిన సదస్సులో తెలంగాణ పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక ఐటీ రంగాల్లో మంచి స్పందన వచ్చింది. సంతోషం. దానికి ఒప్పందాలు దానికి తగ్గట్టుగానే జరిగిపోయాయి. మొట్టమొదటి మన దేశం గురించి ఆలోచించుకోవాలి. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ ఎక్కువ మక్కువను చూపిస్తున్నాయి. అందుకే ఆ తర్వాత మన రాష్ట్రం గురించి మనం ఆలోచించుకుంటే చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు, పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇక మన తెలంగాణ అదే బ్రాండ్ తెలంగాణగా మారాలి అని అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక దిగ్గజాలు ఏవైతే ఉన్నారో అవి ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనకు కావాల్సింది ముఖ్యంగా టాలెంట్ అనేది మనకు చాలా అవసరం అని. ఎందుకంటే చాలా దేశాలు చైనా మీద ఆధారపడి చైనా నుంచి మనం దిగుమతులు చేసుకుంటున్నాం. మన భారతదేశమే కాదు, పెద్ద పెద్ద దేశాలు కూడా చైనా నుంచి కొన్ని ఆహార వస్తువులు కానీ లేకపోతే అవసరాలకు సంబంధించిన కానీ వస్తువులను మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. కానీ ఇప్పుడు రాను రాను ప్రపంచ దేశాలతో పాటు మన దేశం కూడా, మన రాష్ట్రం కూడా చైనా నుంచి దిగుమతులు చేసుకునే వస్తువులను తిరస్కరిస్తూ వస్తోంది. అందుకే ముఖ్యంగా మనకు పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా యూనిట్ సరిగ్గా ఉండాలి. అలాగే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది కూడా మనకు సరిగ్గా ఉండాలి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి కనుక చెందితే బ్రాండ్ తెలంగాణ అని ఏదైతే మనం కళ్ళగంటున్నామో సీఎం రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా ఎంతో సమయం కూడా పట్టదు అని చెప్పారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగం, ఐటీ రంగం పరుగులు పెట్టాలి అంటే అందులో ఐటీ, ఫార్మా కంపెనీలు, డిఫెన్స్, టెక్స్టైల్స్, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు, ఇలాంటివి ఎక్కువగా మనకు వాటికి ప్రోత్సాహం ఇవ్వాలి మన ప్రభుత్వాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అవకాశాలు కల్పిస్తే రూరల్గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో అయితేనేమి, లేదంటే టెక్స్టైల్స్ దాంట్లో అయితేనేమి ఎక్కువ ప్రోత్సాహాలు కల్పిస్తే రూరల్లో ఉన్న, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరిగి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతుంది. అలాగే ఉద్యోగ, ఉపాధి, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఎక్కువగా టెక్స్టైల్స్ రంగాల్లో ప్రభుత్వం ప్రోత్సాహాలు కల్పిస్తే రూరల్లో ఉన్న యువతి యువకులకు ఎక్కువగా అవకాశాలు దొరికి పల్లె ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా డిఫెన్స్, ఫార్మా, ఐటీ రంగాల్లో చూసుకుంటే డిఫెన్స్లో చంద్రయాన్, మనం ఈ మధ్యన చంద్రయాన్ని మనం చంద్రుడి మీదకి, సూర్యుడి మీదకి పంపిస్తున్నాం కదా, అలాంటి చంద్రయాన్కి దాని స్పేర్ పార్ట్స్ కూడా మన హైదరాబాద్లో తయారైనాయి అంటే మన యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ఎంత ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ముఖ్యంగా ఏర్పాటు చేసుకొని దాని ద్వారా పారిశ్రామిక రంగానికి చేయూత అందిస్తే దాని తోడ్పాటు కూడా మనకు అందుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఐటీ రంగం ఏం కోరుకుంటుంది అని మనం ఒక్కసారి ఆలోచించాలి. మన దేశంలో ఐటీ రంగంలో 3వ స్థానంలో ఉంది.
ఐటీ రంగంలో మన దేశం 3వ స్థానంలో ఉంది. మొట్టమొదలు బెంగళూరు, ఆ తర్వాత కర్ణాటక, ఇలా బెంగళూరు కర్ణాటక తర్వాత మన రాష్ట్రం కూడా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత రాబోయే 4-5 సంవత్సరాలలో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఐటీ రంగం కనుక మనం డెవలప్ చేసుకుంటే మనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఐటీ రంగంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా సొంత కంపెనీలను తెలంగాణలో ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే రీసెర్చ్ సెంటర్, మన నేషనల్ రీసెర్చ్ సెంటర్ అనేది భారతదేశంలో ఒకటే ఉంటుంది కాబట్టి అలాంటి రీసెర్చ్ సెంటర్ నుంచి కూడా మనకి ఎక్కువగా ప్రోత్సాహం లభిస్తోంది. ఉద్యోగాల కల్పన కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఐటీ పారిశ్రామిక రంగానికి కావాల్సింది గ్రీన్ ఎనర్జీ. మన రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, నీటిపారుదల గత ప్రభుత్వం కాస్త బాగునే మెరుగుపరిచిందని చెప్పాలి. దీని మీద మనకున్న బలహీనతలను ఒకటి అనుకుంటే వాల్యూ ఎడిషన్ అనేది, మనకి ధరల నియంత్రణ అనేది ఒకటి లేకపోవడం మైనస్గా ఉంది. ఎందుకంటే రూరల్లో ఎక్కువగా మైగ్రేషన్ని అరికట్టడానికి వాల్యూ ఎడిషన్ని మనం అధిగమించాలి. అలాగే పారిశ్రామిక సెక్టార్లో కేంద్రం చాలా ప్రోత్సాహాలు కల్పిస్తుంది కాబట్టి మనం ఒక జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. జోనల్ 1, జోనల్ 2, జోనల్ 3 ఇట్లా జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే మన వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకొని రూరల్లో ఉన్న యువత మైగ్రేట్ని తగ్గించుకునే అవకాశానికి కేంద్రం కూడా మనకు సహాయం చేస్తుంది. ఎందుకంటే 1 నేషన్ 1 ప్రొడక్ట్ అనే ఒక పథకం తీసుకొచ్చింది కాబట్టి రూరల్ కూడా డెవలప్ అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక కేంద్ర పారిశ్రామిక విధి విధానాలు కూడా ఎలా ఉండాలి అని మనం ఒకసారి ఆలోచించుకుంటే ఈఎస్జి గ్రోత్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అనేది మనం ముఖ్యంగా సరి చేసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ముందు మనం ఏదైతే అనుకున్నామో జోనల్ వ్యవస్థని ఏదైతే అనుకున్నామో ఆ జోనల్ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. కనీసం ఒక టెండర్ విధానాన్ని ఏర్పాటు చేసుకొని 5 నుంచి 10 సంవత్సరాల వరకు మనం ఎలక్ట్రిసిటీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక కొత్త ఎనర్జీని మనమే క్రియేట్ చేసుకొని చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ముఖ్యంగా ఇక రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతున్న ఈ నేపథ్యంలో పారిశ్రామిక ప్రగతి, ఐటీ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్కి రాష్ట్ర బడ్జెట్ ఆశాజనకంగా కేటాయించాల్సిన అవసరం ఉంది. అయితే గత 4-5 సంవత్సరాలలో 2022-23కి దాదాపు 30,000 కోట్ల బడ్జెట్ను గత ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆచరణలో నిధులు మాత్రం విడుదల చేయలేదు. అయితే దీని ద్వారా 2015 నుండి ఎంఎస్ఈఎంఈ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందక బడ్జెట్ పెండింగ్లో ఉండడం వల్ల రూపీ వాల్యూ సంవత్సరానికి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బడ్జెట్ రాక ఆయా కంపెనీల్లో నష్టాలకు వెళ్ళడానికి కూడా దారి చూపుతుంది అనేది ఒక నగ్న సత్యం. ఇవి ఇప్పటి ప్రభుత్వాలు అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇక దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు దిగ్గజ పారిశ్రామిక అధిపతులతో 1,000 కోట్ల పెట్టుబడులు కేటాయించిన ఈ సందర్భంలో మన రాష్ట్ర బడ్జెట్ను కూడా ఒక గౌరవప్రదమైన బడ్జెట్ను పారిశ్రామిక, ఐటీ, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకి ఏర్పాటు చేయడం ద్వారా ఎంఎస్ఈ కంపెనీలకు ఎక్కువగా ప్రోత్సాహం లభిస్తుందనేది సత్యం. ముఖ్యంగా పారిశ్రామిక రంగం ఏదైతే ఉందో వికేంద్రీకరణ చేయాలి. మన సీఎం ఐటీ మినిస్టర్ ఆలోచిస్తున్న ఈ ఆలోచనలో భాగంగా ఐటీ రంగం కనెక్టివిటీ, అవైలబిలిటీ, టాలెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐటీ రంగంలో ఎక్కువ గ్రోత్ తీసుకురావడానికి అవకాశం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే గత ప్రభుత్వం వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి పట్టణ ప్రాంతాల్లో పార్కులు ఏదైతే ఏర్పాటు చేసిందో, ఐటీ పార్కులు ఏదైతే ఏర్పాటు చేశారో కొంతమేరకు పార్కులు ఏర్పాటు చేసే దాంట్లో సఫలీకృతమయ్యారు. కానీ దాన్ని నడిపించడంలో ఆ గ్రోత్ తక్కువగా లభించక 2 సంవత్సరాలలో అక్కడ ఉన్న యూత్ ఎక్కువగా బెంగళూరుకు వెళ్ళడానికి అవకాశాలు చూపడం ద్వారా నష్టాలు అక్కడ ఎక్కువగా ప్రయోజనం లేకపోయింది అనేది చెప్పాలి. ఎందుకోసం మనం కొత్త టెక్నాలజీని, స్కిల్ డెవలప్మెంట్ని మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఐటీ స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే పరిశ్రమలకు పెట్టుబడి పెట్టేలాగా తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రంలో
భూమిని ప్రభుత్వం కేటాయించాలి. ఎందుకంటే ఇండస్ట్రీలు ఎంఎస్సిఎంఈ ఇండస్ట్రీలకి భూమి ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ధర ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వమే తక్కువ ధరకు భూమిని ఇప్పించేలాగున అవకాశాలు తీసుకోవాలి. అయితే దీనివల్ల ఇండస్ట్రీ ఏర్పడి రూరల్లో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ముందుగా మనం అనుకున్నట్టుగా జోనల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా మనకి సహాయం చేయడానికి కూడా ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది. వాస్తవానికి ఎప్పటికప్పుడు మనం చేయాల్సిన పని ఏంటని మనం చివరిగా ఒకసారి ఆలోచించుకుంటే ఐటీ రంగాల్లో, పారిశ్రామిక రంగాల్లో ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీని కోరుకుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంటు ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంటు మెరుగుపడేలాగిన జోనల్ వ్యవస్థీకరణను, స్కిల్ టాలెంట్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. తద్వారా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి తెలంగాణలో ఆర్థిక ప్రగతిని సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటుంది. తద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతూ బ్రాండ్ తెలంగాణగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. కాబట్టి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆయా రంగాల మీద మనం ప్రతి ఒక్క వీడియోలో మాట్లాడుతున్నాం. ఈ ఐటీ పారిశ్రామిక రంగాల్లో కూడా బడ్జెట్ను ఏర్పాటు చేస్తే ఈ ట్రెండ్ తెలంగాణ ఏదైతే ఉందో బ్రాండ్ తెలంగాణ ట్రెండింగ్లోకి మారడానికి బ్రాండ్ తెలంగాణ సాధ్యమవుతుంది. దానికి సంబంధించి దావోస్ పట్టణంలో మన చీఫ్ మినిస్టర్ కానీ, ఐటీ మినిస్టర్ కానీ దాదాపు 40,000 కోట్ల నిధులు పెట్టే దిగ్గజాలను కూడా, పెట్టుబడులు పెట్టే వాళ్ళను కూడా మనకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో చేయకుండా బడ్జెట్ను కేటాయిస్తే ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఐటీ కంపెనీలకు కానీ, లేకపోతే చిన్నతర పరిశ్రమలకు కానీ, ఎంఎస్ఎంఈ కంపెనీలకు కానీ ఏర్పాటు చేస్తే ప్రగతి రథంలో ఆర్థికంగా ముందుకు పోవడానికి ఒక బ్రాండ్ తెలంగాణ మారడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి డిస్కషన్. మరి ఈ విషయం కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదే విషయం మీద మీకు ఏమన్నా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ ఛానల్. నిజం నిక్కచ్చిగానే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కిరాక్ న్యూస్.